వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలి. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఘనంగా ముగిసిన గణపతి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమాలు. ఐదు 500 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి నిత్యావసర సరుకుల పంపిణీ. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. శరణు శరణు మహాప్రభు చంద్రబాబు మాకు మీరే దిక్కు. జనసేనలోకి వైసీపీ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం. ఈ రోజు ఉదయం దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. అదే చోట దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య గొడవ. భారీగా వ్యవహరించిన పోలీసులు. ఇరు పార్టీల నాయకులను సముదాయించి పంపించిన పోలీసులు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కొత్త ప్రభుత్వ నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కొనసాగిద్దాం, కొనసాగిద్దాం రామలింగారెడ్డి గారి ఆశయాలను, రామలింగారెడ్డి గారి ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించడానికి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి. కన్నా చూస్తున్నాం స్లో 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 కన్నా చూస్తున్నాం స్లో స్లో స్లో. చంద్రబాబు గారి ఆదేశాలతో పాల వ్యాన్లు, లారీలు, సరుకులు, కూరగాయలతో 100 లారీలు విజయవాడకు వచ్చాయి. ఈ రోజు విజయవాడ వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. పాల వ్యాన్లు, ఇవన్నీ లారీలు, ఇవి నిత్యావసర సరుకులతోటి. మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు? ఏంటి 100 లారీలు సరుకులు. ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే, బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని. అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావడానికి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది.
ఇది ఎంతగా ఉందంటే హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడ బయలుదేరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాద్ రాజీనామా చేయగా తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం, నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది. గత 14 ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం. వైసీపీలో ఉండి వైసీపీలో గెలిచి వైసీపీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న మీరు ఇప్పుడు చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తారా? చేయట్లేదు. చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. వైసీపీ విజయనగరం జిల్లా గణపతి నగరం మెంటాడ రోడ్డులో ఉన్న జేమార్ట్ ఆర్థిక సహాయంతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో సీఐ జిఏని రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలతో పూజలు నిర్వహించాలని కోరారు. హిందూ సంప్రదాయ పండుగల్లో మొదటిసారిగా వచ్చే వినాయక చవితిని ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మజ్జి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా పర్యావరణ హితంగా ఈ వినాయక చవితి జరుపుకోవాలని ప్రజలందరికీ మా తరఫున ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అందరూ మట్టి వినాయకులను పూజించాలి. ఉపయోగించే వస్తువులు కూడా పర్యావరణ హితంగా ఉండి మనకి మంచి చేసేవిగా ఉండాలని, అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణానికి కానీ, అదేవిధంగా మండపాల విషయంలో కానీ, అఖండ దీపాల విషయంలో కానీ, అదేవిధంగా మునుపు సందర్భంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏవైతే అధికారులు సూచనలు ఇస్తారో ఆ సూచనలు సలహాలను పాటిస్తూ పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని, దానికి సంబంధించి జేమార్ట్ వారు ఈ మట్టి ప్రతిమల్ని వినాయక ప్రతిమల్ని అందజేయడం అభినందిస్తున్నాము. ఈ విధంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా ముందుకుండా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా, అదేవిధంగా గైతారు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పరిరక్షణ కోసం మనం మట్టి వినాయకులను పూర్వకాలం నుంచి పూజించుకుంటూ వస్తున్నాం. ఇది పరిశుద్ధంగా ఉండాలన్న ఆలోచనతో మనం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేసామండి. ఈరోజు 500 బుక్స్, 500 వినాయకుల్ని ప్రతిమల్ని మా జేమార్ట్ తరపు నుంచి మేము మన గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అందించాలనే ఆలోచనతో మన సిఐ గారి ఆధ్వర్యంలో
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని ఆయన అన్నారు. నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి మంత్రి గారి దృష్టికి తెచ్చారు. నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న పనులు నాణ్యత పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రివర్యులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కె ధర్మశ్రీ, సిఈ బేం, ఈ నాగరాజు, డిఈ, ఆర్డీఏ పాండు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంటే అక్కడ పైన సంగారెడ్డి. సో 740 వేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ 741 అది 9 o'clock స్కూల్ అయితే మీరు చెప్పండి. కాంట్రాక్టర్ రామచంద్ర అన్నా ప్రస్తుతానికి ఇంకా ఈ ఊరి నుంచి కొంచెం ముందుకు వచ్చి స్కూల్ ఉంది. ఆ స్కూల్కి వచ్చి స్కూల్ మొత్తం చూస్తారు సార్ అంతా. మనం ఏ రకంగా ఎదగాలి, నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి, సేవాభావంతో బతకాలి అనేది మనం నేర్పించేది ఎవరు? మన పుస్తకాలు ఒక ఎత్తు. ఏవి పుస్తకాలు మన జ్ఞానానికి సంబంధించినవి, మన సంస్కారానికి సంబంధించిన ఏంటి? హౌ వి బిహేవ్ ఇన్ ద సొసైటీ, విత్ ద ఫ్రెండ్స్, విత్ అవర్ రిలేటివ్స్. ఏ రకంగా మనం ప్రవర్తించాలి, మన భాష ఏ రకంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి, ఇది నేర్పించేటోడు. ఎప్పటికీ జీవితంలో మన సంప్రదాయం ఏముంటుంది, మన సంస్కృతి ఏముంటుంది అంటే ఆచార్య దేవోభవ. దీనికి స్ఫూర్తినిచ్చేది ఎవరు మనకు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి, ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి. మనం కూడా మన జీవితంలో పొద్దున డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఏది అయినా ఎప్పుడు జీవితాంతం ఎవరు రుణపడి ఉండాలి మనము? అది అంటే మనకు స్ఫూర్తి. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ అంటే గురుని పూజించే దినం. ఎప్పుడు మనం పూజించాలి కానీ ప్రత్యేకంగా ఈరోజు గురుని ఆరాధించాలి, పూజించుకోవాలి. అందుగురించి సెప్టెంబర్ 5 టీచర్స్ డే. అర్థమైనా? సో మీకు భవిష్యత్తు ఏం కావాలనుకుంటారు? కొంతమంది డాక్టర్లు, కొంతమంది అందరూ ఇందాక సార్ కూడా చెప్పారు. సో చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అన్నది నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఒక గర్ల్ స్టూడెంట్గా నువ్వు ఎప్పటికీ బాగా చదవాలి, ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అప్పుడే నీకు సొసైటీలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండగలవు. సో మా అమ్మ స్ఫూర్తితో నేను బాగా చదివాను, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి. చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు ఒక మంచి స్టేటస్, సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు. కాబట్టి తప్పకుండా మీ ఇప్పుడు ఏవైతే పాఠాలు చెప్తున్నారో గురువులు, వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు చెప్పేవంతా కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారిని 9 రోజుల పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కుప్పంలోని ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకోవాలని తెలిపారు.
మహాగణపతి నమః. కుప్పం కొత్తపేట శ్రీ వరసిద్ధి స్వామి దేవస్థానం జీర్ణోద్ధాన పుష్కర కుంభాభిషేకం ఈ నెల సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో దివ్యంగా జరిగింది. స్వామివారికి ఇది 3వ పుష్కర కుంభాభిషేకం. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ తారీఖు సాయంకాలం గణపతి పూజ, సృష్టి పుణ్యాహవాచన, వాస్తవం, రాక్షోగ్న హోమాలు, కలశ స్థాపన, వాస్తుబలి ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. 2వ రోజు కలశస్థాపన పూర్వకంగా ఏకాశి కలశ స్థాపన విధి అనేటువంటి విధానంలో ఘటనతో స్వామివారికి సఫల తిరుమంజన కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మహాగణపతి హోమం, లక్ష్మీగణపతి హోమం, ఉచ్చిష్ట మహాగణపతి హోమం, సర్పసూత్ సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, మహాలక్ష్మి హోమం, రుద్రహోమం, నక్షత్ర హోమం, పురుసూక్త శ్రీసూక్త హోమాలు, ప్రతిష్టాంగ హోమాలు, కళాహోమము, స్పర్శ హోమము, శోషాన్యాసాది హోమాలు ఇవన్నీ కూడా నాడీ సంధానపూర్వకంగా జరిగింది. ఈరోజు ఉదయాన స్వామివారికి కళాకర్షణ, నేత్రోన్మిలన, మహాప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. తర్వాత కుంభాత్వాసన, స్వామివారికి తర్వాత జీర్ణోద్ధాన పుష్కర కుంభాభిషేక కార్యక్రమం జరిగింది. స్వామివారికి విశేషంగా అన్ని పూజలు జరగడం జరిగింది. స్వామివారి యొక్క మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులేనే దైవంగా భావిస్తామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోని 4 గోడల మధ్యనే నిర్మించబడిందని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ క్రాంతి వల్లూరు, తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. ఎవరైనా చెడిపోయిననుకో, ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిందనుకో, దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి? చదువు చెప్పిన సారే వహించాలి. ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో, ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో, దానికి కూడా బాధ్యత ఎవరు పెడతారు? ఊర్లలో ఏమంటారు? ఎవరైనా నీకు చదువు చెప్పినట్టు ఉంటుంది. అందుకని దయించి మా ఉపాధ్యాయ మిత్రులకు నేను చేసేటువంటి అప్పీల్, యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బికాస్ ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, కళలు అన్నట్టు సాధ్యమైనంత వరకు ఈ సమాజం బాగు కోసం, హితం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ మీ పిల్లలు సరిగా చదివినా చదవకున్నా అందరు పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరి మనందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అవార్డుల టీచర్లు డిసప్పాయింట్ కాకండి, వచ్చిన వాళ్ళు సంతోషపడకండి. సో నెక్స్ట్ ఈసారి రాకపోతే ఇంకోసారి మీకు కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆశ, ఆకాంక్షతో ముందుకు పోదాం. ఎందుకంటే మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ ఇది అవసరమైందనేది నాకంటే ఎక్కువ మా సార్లకు తెలుసు. అందుకని ఆశ, అవసరం 2 మనిషిని నడిపిస్తే ఈసారి రానటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసప్పాయింట్ కావద్దని, వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు, ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ కూడా నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకి, గురువులని దైవంగా భావిస్తాం మనం. మాతృదేవో భవ, పితృదేవో భవ, అలానే ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని నమ్మే సంస్కృతి మనది. తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో
మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు. మన భారతదేశ భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మీరు పిల్లలకు నేర్పించాలి. పాఠశాలలో చదువు ఏదైతే నేర్పిస్తున్నారో దాంతోపాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యా బోధన కూడా చేయాలి. ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము. తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు, మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగా, మమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు తరగతి గదిలో తల్లిదండ్రుల్ని గౌరవించాలి, గురువులను గౌరవించాలి, అందరితో స్నేహభావంతో ఉండాలి. ఇటువంటి మంచి ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా మీరు పిల్లలకి ముందు నుంచే నేర్పించాలి. అనుకూలమయ్యే విధంగా వారు దాన్ని మాత్రం చేతులు తీసుకొస్తారని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాను. ముఖ్యంగా అందరికంటే ఇంకా బాధ్యత మీది. ఈ దేశం బాగుపడాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే మాలాంటి నాయకులు మేము ఎన్నో శాసనాలు చేస్తూ ఉంటాం. కానీ మాలాంటి నాయకులను కానీ ప్రొఫెషనల్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ తీర్చిదిద్దేది మొత్తం మీ ఉపాధ్యాయులు అని చెప్పేసి ఘనంగా సభముఖంగా చెప్తామని చెప్తాము. అయితే మీరు చూస్తా ఉన్నారు, అప్పటికి ఇప్పటికి మేము చిన్నప్పుడు మా చదువుకున్నప్పుడు చాలా మంది మా తల్లిదండ్రులు కూడా పోయి ఉపాధ్యాయులకు ఏం చెప్తున్నారంటే, సార్ వాడిని బాగా కొట్టండి సార్, అల్లరి చేస్తే కొట్టండి, కొడితే చదువు వస్తుంది మా పిల్లలకి అని చెప్తుంది. కానీ ఈరోజు చాలా సమాజంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోతే రఘునాథపాలెం అడవుల్లో భారీ ఎన్కౌంటర్, గ్రేహౌండ్స్ పోలీసులు నక్సలైట్ల మధ్య కాల్పులు, 6 మావోయిస్టులు మృతి, లచ్చన్న దళం హల్తం. ఈరోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో నిషేధిత మావోయిస్టు పార్టీ అదేవిధంగా భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రఘునాథపాలెం విలేజ్ పరిసరాల్లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్లో ఉన్న భద్రతా దళాలకి మావోయిస్టులు తారసపడడం జరిగింది. దీంట్లో ఒక 6 మెంబర్స్ చనిపోయారు. దాంట్లో 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫిమేల్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా భారీ ఎత్తున మనకు ఆయుధాలు కూడా స్వాధీనం అయ్యాయి. అదే కాకుండా ఇది లచ్చన్న దళంగా మనుగూరు ఏరియా కమిటీ లచ్చన్న దళంగా దీన్ని గుర్తించాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతున్నాయో, ఇంకా ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మనకి ఇంకా ప్రాపర్ 100% అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో మనం రికవర్ చేసిన వెపన్స్లో AK-47, SLR 303 అదేవిధంగా పిస్టల్ వెపన్స్ కూడా ఒక 5 వెపన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీలో మనుగూరు పాల్వంచ ఏరియా కమిటీ దళ సభ్యులు. వీళ్ళు ఇక్కడికి తెలంగాణకు వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఈ ఎక్స్టార్షన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కూంబింగ్లో భాగంగా మనకు ఈ రోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయడం జరిగింది. ఒకరు తప్పించుకున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. దానికోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాం. వాళ్ళు అబ్జల్యూట్లీ ఫైన్ అండి. వాళ్ళకు మనం భద్రాచలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాము. సో నో ఇష్యూస్. వీళ్ళ యాక్టివిటీస్ ఎంతకాలం నుంచి ఈ సరౌండింగ్ ఏరియాలో జరుగుతుంది? మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక 15-20 డేస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అదేవిధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినా కూడా అక్కడ లోకల్ విలేజెస్ ఇవన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. పాణ్యం నియోజకవర్గం గడివేంల మండల కేంద్రంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం బిల్కలగూడూరు గ్రామంలో సచివాలయం ఆవరణలో రైతులకు గోను సంచుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి గారు, ఎంఆర్ఓ విద్యాసాగర్ గారు, ఎస్ఐ నాగార్జున రెడ్డి గారు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు, మండల ఉమ్మడి కూటమి పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.